హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనేంటంటే వెజ్ మంచూరియా చేస్తున్నానండి. వెజ్ మంచూరియాకు కావలసిన వస్తువులు ఇవన్నీ చూడండి. ఇది షేజ్వాన్ చట్నీ అండి. ఇది టమాటా కెచప్, ఇది సోయా సాస్, ఇది షుగరు, ఇది ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి, ఇది వెనిగర్, ఇది అల్లం అండ్ వెల్లుల్లి, ఇది పీసెస్ చేసి పెట్టాను, కొత్తిమీర, ఇదేమో క్యాబేజీ తురుము, ఇది క్యారెట్ తురుము, ఇది ఆలు, ఇదేమి కార్న్ఫ్లోరు, ఇది మైదా, కొంచెం మిర్చిది అండ్ అల్లము అండ్ సాల్ట్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్యాబేజీని మంచిగా తురిమి ఇలా అంతా దీన్ని రసాన్ని పిండేయాలండి. ఇది ఇచ్చనగా క్యారెట్ను ప్లస్ దీన్ని తురిమేసి దాంట్లో ఉన్న వాటర్ని తీసేయాలి. ఆ తర్వాత మనం కొంచెం ఆలును, ఒక 2 ఆలును ఉడకబెట్టేసి దీన్ని ఇట్లా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఇవి మట్టుకు ఓన్లీ ఈ బర్గర్కి పెట్టేసుకోవాలండి. ఇది తర్వాత ఇవి చేసిన తర్వాత మంచూరియా చేసిన తర్వాత ఇది చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇది క్యాబేజీ తురుము, వాటర్ తీసేసిన క్యాబేజీ తురుము, ఇది క్యారెట్ తురుము, ఓకేనండి. ఇది క్యారెట్ తురుము అండ్ ఈ ఆలు అండి, ఆలు తురుము కూడా వేసేద్దాము. ఇదన్నీ ఇట్లా మెత్తగా చేసేసి పెట్టేసుకున్నానండి. అండ్ ఇది ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం ఇందులోకి వేయాలి, కొంచెం బగార్లోకి వేయాలి. ఇది అండ్ తగినంత, వీటికి తగినంత ఎక్కువ కారం కావాలనుకుంటే, ఘాటుగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ఒక స్పూన్ వేస్తున్నానులేండి ఇది, ఎందుకంటే మళ్ళీ దీంట్లో స్వీట్నెస్ కూడా ఉంటుంది కనుక అంతేమీ ఇది కాదండి. అండ్ ఒక స్పూన్ అల్లం అండి, వీటికి సరిపడంత సాల్ట్ అండి. మనము ఎలా తింటామో, తక్కువ తింటే తక్కువ, కరెక్ట్గా తింటే కరెక్ట్గా అట్లా. ఇది మైదా అండి, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇదంతా వేసి కలిపాను కదండి, దీన్ని మనం చిన్నగా ఇట్లా బౌల్స్ మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసేసుకుందాం, బౌల్స్ చేసుకుందాం. అప్పటిదాకా మనం ఏం చేద్దామంటే స్టవ్ పెట్టేస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టేస్తే నూనె కాలుతుంటుందండి. కడాయి కాలుతుంటే మనం ఆయిల్ వేసేసుకుందాము. అప్పటిదాకా మీడియం సైజులో ఇలా అన్ని బౌల్స్ చేసుకొని ఒకసారి పెట్టేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇట్లా ఇంత సైజు, చాలా పెద్దగా ఉంటే కూడా సాస్ అది గట్టిగా పట్టాలంటే కొంచెం మీడియం సైజుగా చేసేసుకుంటే మనం చూసారండి. ఇలా చేశానండి లడ్డు. వీటిని వేయింపుకుందాం మనం. ఎర్రగా ఆయిల్ వేడెక్కింది, వేస్తానండి. ఇది
చూసారండి, ఇలా ఎర్రగా అయ్యేంత వరకు, అంటే మరీ హై కాకుండా మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి ఎర్రగా. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో, గులాబ్ జామ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, బాగుంటుంది. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. చూసారండి, ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ అలా ఒకసారి వేపేసుకోవాలి. ఇదండి, ఇలా వేపేసినాను, అన్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా. ఇప్పుడు దీన్ని మనం బగారిచ్చేసుకుందాం. ఆయిల్ అదే సేమ్ కడాయిలో ఇది పెట్టానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, చిన్నగా ఉల్లిగడ్డ వేసాను. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ దీనికి వాటికి సాస్ తయారు చేయాలండి. ఇదండి, మిర్చి కూడా వేస్తున్నాను. ఎర్ర కాలనిద్దాము. చూడండి, ఇది వెల్లుల్లి, ఇవి ఎల్లిగడ్డలు చిన్నగా తరిగి ఎల్లిగడ్డలు, అల్లం తరుగు, ఇది అల్లం తరుగు, ఇవి మంచిగా మాడనివ్వాలండి. దాంట్లోనే కొంచెము మిరియాల పొడి వేద్దామండి. కొంచెం మిరియాల పొడి అండ్ దానికి తగిన సాల్ట్ కూడా వేద్దాము. కొంచెం ఇది అయిన తర్వాత సాస్ తయారీకి చూడండి, తగినంత సాల్ట్ వేస్తున్నానండి. వాటిలలో కూడా వేస్తాను, కానీ సాస్కి తగినంత వాటికి ఇదేట్టు వేస్తున్నాను. మిరియాల పొడి ప్లేస్ అది. ఇది షుగర్ అండి, స్వీట్నెస్ గురించి చిన్నగానే పెట్టానండి అది. ఇది టమాటా కిచ్చప్ అండి. ఇది ఇది షేజ్వాన్ అండి. ఇది సోయా సాస్ అండి. ఇది ఇలా ఇది ఒక చిన్న దీని వెనిగర్, ఇది వెనిగర్ అండి. ఇది ఓకే, ఓకేనండి. ఇవన్నీ వేసేసి
ఇదండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులోనే. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది దీనికి సాస్ అండి, సాస్ చేస్తున్న వాటికి. కొత్తిమీర కొంచెం ఇదైన తర్వాత కొంచెం వాటర్ వేద్దామండి మనం. ఇది దానికి సాస్ అన్నట్టు కొంచెం ఉడకనిద్దామండి. ఇది చూసారండి, ఇది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇవి చేసుకున్నాం కదండి, ఆయిల్లో ఇవి వేసేద్దాం. అంతే, వెజ్ మంచూరియా రెడీ అండి. ఓకేనా? చాలా స్మూత్గా వచ్చినాయి, మంచిగా ఉండండి. కొంచెం కొంచెం పెద్దగానే ఉండండి. కదా సాస్ చాలా ఉంది. ఈ సాస్లో అంతా ఇవి కలిసేట్టుగా వేసి ఇంకా దించేసుకోవడమేనండి. అంతే, ఇలా వేసేసి అన్ని ఇదయ్యేట్టు కలిపేసుకొని అయిపోయిందండి. ఇక బంద్ చేస్తున్నాను. వెజ్ మంచూరియా రెడీ అయిందండి. చూపినాను ఇక్కడ దగ్గర. ఓకేనండి, స్టవ్ ఆపేద్దాము. రైట్, ఆపేసి బౌల్స్లో తీసుకొని ఇంకా ఆరగించడమే. చూసారండి, రెడీ అయిపోయింది. ఇది బౌల్లోకి తీస్తున్నానండి, వెజ్ మంచూరియా. మీరు కూడా చేయండి, పిల్లలకు హాయిగా స్నాక్స్ లాగా పెట్టండి. ఫ్యామిలీ చక్కగా తిని ఎంజాయ్ చేయండి. ఓకేనండి, లైక్ చేయండి, విన్నారండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. విన్నారా? చూస్తుంటే నోరు ఊరుతుందండి. ఓకేనండి.